హైదరాబాద్ హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్లో అరుదైన డ్యూడెనల్ క్యాన్సర్కి అత్యాధునిక హైబ్రిడ్ లాప్రాస్కోపిక్ రోబోటిక్ విపుల్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. డాక్టర్ మన్నిం మనోజ్ కుమార్ నేతృత్వంలోని నిపుణుల బృందం లాప్రాస్కోపిక్ విధానంతో క్యాన్సర్ గడ్డను తొలగించి డెవిన్సీ ఎక్స్ రోబోటిక్ సిస్టమ్ సహాయంతో పునర్నిర్మాణ శస్త్రచికిత్సను అత్యంత ఖచ్చితంగా పూర్తి చేసిందన్నారు. 57 ఏళ్ల రోగి ఎలాంటి సంక్లిష్టతలు లేకుండా వేగంగా కోలుకొని ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఈ విజయంతో మెడికవర్ హాస్పిటల్స్ మినిమల్లీ ఇన్వేసివ్ రోబోటిక్ శస్త్రచికిత్సలో తన ప్రతిభను మరోసారి చాటుకుందని డాక్టర్లు ఆనందం వ్యక్తం చేశారు. Robotic surgeon at Medicover Hospitals High-Tech. Mannam Manoj Kumar, consultant surgical gastroenterologist and robotic surgeon at Medicover Hospitals High-Tech City. ఇవాళ మేము చేసిన ఒక యూనిక్ కేసు గురించి మాట్లాడుకోవడానికి కలుస్తున్నాము. యాక్చువల్లీ షేక్ రబ్బానీ పాషా అనే పేషెంట్ మా దగ్గరికి రక్తహీనతతో వచ్చారు. ఎండోస్కోపీ ఎవాల్యుయేషన్లో ఆయనకి డ్యూడెనల్ పార్ట్ 2లో క్యాన్సర్ ఉన్నట్టు ఐడెంటిఫై చేశాము. సో దానికి విపుల్స్ రిసెక్షన్ అనే కాంప్లెక్స్ సర్జరీ చేయాల్సి వచ్చింది. దీన్ని మేము యూనిక్గా కంబైన్డ్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ అప్రోచ్ ద్వారా చేశాము. లాప్రోస్కోపీ విధానంలో ట్యూమర్ తీసేసి దాని తర్వాత చిన్న పేగును ప్యాంక్రియాటిక్ డక్ట్, బైల్ డక్ట్ మరియు స్టమక్కి అనాస్టమోసిస్ చేసే విధానాన్ని రోబోటిక్ ద్వారా చేసాము. దీంట్లో స్పెసిఫిక్ అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ 4 స్మాల్ హోల్స్ అంటే అరౌండ్ 1 సెంటీమీటర్ హోల్స్లోనే ఎంటైర్ సర్జరీ అయిపోయింది. ఓన్లీ ఆ స్పెసిమన్, ఆ ట్యూమర్ స్పెసిమన్ తీయడానికి మాత్రమే చిన్న ఒక 4 to 5 సెంటీమీటర్స్ ఇన్సిషన్ చేయాల్సి వచ్చింది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే పేషెంట్ రికవరీ చాలా క్విక్గా ఉంటుంది, అంటే చాలా ఫాస్ట్గా లేచి తిరుగుతారు. ప్లస్ వూండ్ కాంప్లికేషన్ కూడా తక్కువ ఉంటాయి. త్వరగా రికవర్ అవ్వడం వల్ల ఎర్లీగా ఇంకేమన్నా మనకి అడ్జువెంట్ కీమోథెరపీ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటే అది తొందరగా వెళ్తారు. సో ఫర్దర్ కాంప్లికేషన్స్ లేకుండా. పేషెంట్ని నాకు ఇలా క్యాన్సర్ ఉండే కారణంగా రోబోటిక్ సర్జరీ, విపుల్ సర్జరీ రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పారు. సార్ నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. హౌ ద విపుల్ సర్జరీ ఎలా రిజిస్ట్రక్షన్ అవుతుందో అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము రెడీ అయిపోయాం. సర్జరీ అయింది. సర్జరీ 2 days ఐసీయూలో ఉంచారు. దరాఫ్టర్ అగైన్ ఐసీయూలో నేను కాన్సెన్స్ వచ్చిన తర్వాత 4-5 daysకి రూమ్ షిఫ్ట్ చేశాను. రూమ్ షిఫ్ట్ చేసిన తర్వాత నేను చాలా బాగా రీకవర్ అయిపోయాను. ఐఎమ్ ఏబుల్ టు వాక్ ఆన్ మై సెల్ఫ్. ఆల్మోస్ట్ రీకవర్ అయింది. నేను ఇంటర్నెట్లో చాట్ జీపీటీలో చాలా చదివాను. అంత ఫాస్ట్గా రికవర్ అయిందని ఐ నెవర్ థాట్. దట్ ఈస్ ఆల్ గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ professionalism shown by the Medicover Hospital.